రాధిక గారు హియర్ ఇక్కడ. హలో అండి. హాయ్. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు అదే యూఎస్లో అయితే కనుక చాలా ఈజీ సినిమా మేకింగ్ చేయడం కానీ మీరు అనుకున్న సబ్జెక్ట్ ఏదైనా చేయాలనుకుంటే కానీ, బట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈ అంటే ఒక రూరల్ స్టోరీని ఎంచుకొని, అంటే ఇప్పుడు ఇంకా సిటీలో అంటే ఏంటంటే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి, కొంచెం రాయవలస అని ఈ రూరల్ స్టోరీని తీసుకుని ఇదంతా చేయడానికి అంటే ఎందుకు, అంటే ఏంటి మీ మోటో ఏంటి దీనికి? మోటో ఈజ్ వెరీ సింపుల్ అండి. రూటెడ్ సబ్జెక్ట్స్ చెప్పాలి నెక్స్ట్ జనరేషన్స్కి. అసలు ఏంటి మన విలేజెస్ అవి ఎలా ఉంటాయి, నాకు కథ చెప్పినప్పుడే అనుకున్నాను అనమాట ఈ సబ్జెక్ట్ చెప్పాలి జనాలకి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అంటే విలేజెస్లో ఎలా ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు విలేజ్కి వెళ్ళలేదు. కాకపోతే ఈ ప్రాసెస్లో స్కౌటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళందరితో మాట్లాడడము, ఓహో ఇలా ఉంటుందా ఈ సిస్టమ్, ఇప్పటికీ ఇలా ఉంటున్నాయా అని ఐఎమ్ లైక్ చాలా షాకింగ్గా అనిపించింది అనమాట. సో ఐ ఫెల్ దిస్ ఈజ్ ద రైట్ సబ్జెక్ట్. అండ్ అఫ్ కోర్స్ ఒక స్మాల్ థింగ్, యుఎస్లో చేయడం ఈజీ అని చెప్పట్లే, ఇట్స్ వెరీ టఫ్. బట్ యుఎస్లో డాలర్స్లో అవుతాయి అండ్ అక్కడ ప్రొడక్షన్ అనగానే ఇంకా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇందాక నేను చెప్పింది మేము అనుకున్న సబ్జెక్ట్ దానికి స్కేల్ డిఫరెంట్ కావాలన్నమాట. అండ్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ సబ్జెక్ట్ టు గెట్ లాంచ్డ్. అయితే ఎయిమ్ కానీ అంబిషన్ కానీ ఉండడం ఈజీ, బట్ దానికి ఏంటంటే చాలా ప్రిపరేషన్ కావాలి. మీరు చెప్పాలనుకోవడం ఓకే, బట్ అసలు అంటే డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి, అసలు ఏం చేయాలి, ఇదంతా ఒక ఉంటుంది కదా. సో ఆ ప్రిపరేషన్ ఎలా దీనికోసం? ప్రిపరేషన్ అంటే లైక్ నేను యుఎస్లో ఉన్నప్పుడు అది మా అబ్బాయి అని చెప్పాను కదా, మా అబ్బాయి ప్యాషన్ విపరీతం. మా అబ్బాయికి యాక్టింగ్ చాలా ఇష్టం, సింగింగ్. మా అబ్బాయి పాడుతున్నప్పుడు కానీ స్మాల్ వీడియోస్ దగ్గర నుంచి వీ స్టార్టెడ్ ఆ జర్నీ లైక్ దట్ అనమాట. సో నేను వెళ్ళి వీడియోస్ తీయడము అట్లా చేసేదాన్ని. సో స్టోరీస్ చెప్తూ ఉండేవాడు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మీడియా కానీ, అండ్ యూఎస్లో కూడా ఒక జాబ్ చేస్తూనే ఫుల్ టైమే స్మాల్ జర్నలిజం కూడా అక్కడ కూడా కొంచెం చేశాను, అక్కడ యాంకరింగ్ అది చేశాను, అంటే డిఫరెంట్ హ్యాట్స్ అయితే వేసుకున్నా. బట్ మా అబ్బాయితో ఆ జర్నీ ఎలా ఉందంటే, మా అబ్బాయితో వెళ్ళేదాన్ని, అక్కడ డిఫరెంట్ స్టేజెస్ పాడేవాడు. సో జర్నీ స్టార్ట్ అయిందనమాట. స్టోరీ బోర్డ్ అంటే ఏంటి, సో అది కూడా మా అబ్బాయి ఓకే ఏం చెప్పాడంటే స్టోరీ బోర్డ్ ఇట్లా వేస్తారటమ్మా అంటే, సో అక్కడి నుంచి ఇంక నా ఓన్ అంటే దిస్ ఈజ్ హౌ వీ స్టార్టెడ్ అనమాట. నేను పక్కాగా వేసుకున్న స్టోరీ బోర్డ్తో సహా నేను సేమ్ అలాగే తీసుకొచ్చాను అనమాట. ద సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు దీనికి కూడా ఫాలో అయ్యాను. అక్కడి నుంచే యుఎస్ నుంచే సేమ్ ఫార్ములా ఫాలో అయ్యి ఐఎమ్ గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్ విత్ అ వండర్ఫుల్ టీమ్ ఐ హ్యావ్ రియల్లీ. కార్తీక్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ అనేది ఎవరికైనా స్పెషల్. సో ఫస్ట్ మూవీతో వస్తున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా మదరే డైరెక్టర్గా ఉండడం అనేది ఒక అంటే ఎలా అనిపించింది? మదర్తో చేసినప్పుడు తల్లి ప్రేమ కనిపించిందా, లేకపోతే డైరెక్టర్ డామినేషన్ కనిపించిందా, లొకేషన్లో ఎలా ఉండేది? ఫైట్లు గీట్లు అన్నీ చెప్పేటి బాగా ఎరా ప్రేమించి ఉంటుంది. హీరో అయినాక ఏం ప్రేమించలా. కరెక్ట్ సార్. యాక్చువల్లీ నన్ను యాక్చువల్లీ మేము ఎప్పుడు మదర్ అండ్ సన్ లాగా ఎప్పుడు లేము సార్. అంటే ఆన్ సెట్ కానీ, అంటే బయట మేము వెళ్తాం కానీ అమ్మ, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్ స్పేస్ షీఈ్ అ డైరెక్టర్ అండ్ ఐఎమ్ ద హీరో ఆర్ ద యాక్టర్. సో ఆ దీంట్లో మా అమ్మకి ఏం కావాలి, ఏం చేయించాలి, ఎక్కడ ఉండాలి, ఇక్కడ నించోవాలంటే ఇక్కడ నించో, అక్కడ పడాలంటే అక్కడ పడాలి, అలాగే వెళ్ళింది సార్. సో అండ్ మేము ఐ ఎంజాయ్డ్ సార్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్, మా అమ్మ వీడియోలు తీయడము, నా మ్యూజిక్ వీడియోస్ కానీ, లేకపోతే ఒక కెమెరా పట్టుకుని ఇక్కడి నుంచో అంటే మాకు అలవాటు అయిపోయింది సార్. అంటే ఇంట్లో కూడా సినిమాలే మాట్లాడుకుంటాం. ఇంట్లో అరే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సో ఆ దీంట్లో మాకు అలవాటు అయిపోయింది. అండ్ ఇట్ వాస్ నాట్ న్యూ, ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఇంకా పెద్ద లెవెల్కి వెళ్తున్నాం, ఇంకా మంచి దీనికి వెళ్తున్నాం. ఎక్కడో ఒక కెమెరాతో స్టార్ట్ అయింది, ఇప్పుడు మాకు అప్పట్లో అంటే నికాన్ కెమెరా కొనడమే చాలా ఇది. ఇప్పుడు అందులోనే మేము పెద్ద కెమెరాస్, ఇన్ని కెమెరాస్, ఇంతమంది టెక్నీషియన్స్తో స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యాం సార్. మేము ఇద్దరం కలిపి గ్రో అయ్యాం. అది సార్. టీజర్ ఈజ్ లుకింగ్ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో రాధిక మ్యామ్, good afternoon. Good afternoon. Very happy to see you in India making a Telugu movie, ma'am. Thank you. And first of all, you started off with Rayavalasa, which happens to be a name of a village. ఒక ఊరు పేరుని సినిమా పేరుగా తీసుకున్నారు.
Any specific reason, ma'am? Is it your native place or any specific reason? నో ఇట్స్ నాట్ ఎ నేటివ్ ప్లేస్. యాక్చువల్ ఇది స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని డిజైన్ చేసిన స్టోరీ. మాకు ఎప్పుడైతే రాఖీ గారు చెప్పారో రాయవలస అని, ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ యాప్ట్ నేమ్ ఫర్ దట్. బికాజ్ ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్స్ ఆ ఊర్లో జరిగాయి అని తెలిసిందో, సో వీ థాట్ దిస్ ఇస్ అండ్ ఐ ఫీల్ ద టైటిల్ ఈజ్ వెరీ ఒక రా రస్టిక్, కొంచెం పవర్ ఉంది అనే పాయింట్లో ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ యాప్ట్ అబౌట్ ఇట్. And as a debutant to Telugu cinema, do you look at cinema as an art form or a business venture? అంటే దీని నుంచి డబ్బులు రావాలని చేస్తున్నారా? ఇది ఒక కళగా, ఎన్నో కళల్లో సినిమా అనేది ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉన్న ప్లేస్ ఉంది. అందులో మీ కంట్రిబ్యూషన్ అనేది ఒక చిరస్థాయిగా వెలగాలని కోరుకుంటున్నారా? విపరీతమైన డబ్బు రావాలని కోరుకుంటున్నారా? అంటే వాట్ ఈస్ యువర్ మెయిన్ మోటివ్ బిహైండ్ మేకింగ్ దిస్ మూవీ? యాజ్ మచ్ యాజ్ ఐ లవ్ ఆర్ట్, చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ దానికి ఎంత వాల్యూ ఇస్తామో, దట్స్ వాట్ ఇందాక నేను చెప్పాను కదా, మా అబ్బాయిని కూడా ఆర్ట్కి దగ్గరగానే, అంటే సేమ్ కల్చర్కి అవన్నీ ఎంత మేము దానికి దూరం కాకుండా యూఎస్లో ఉన్నా కూడా ఎవ్రీథింగ్ ఆర్ట్ రిలేటెడ్ మాకు ఎక్కువ డిస్కషన్స్ కానీ దాని కల్చర్కి వెళ్ళాం. అండ్ కమింగ్ టు మూవీ, ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రొడ్యూసర్ నేనైనా ఆర్ ఏదైనా కూడా దానికి ఒక బిజినెస్ లాగే చూసి డబ్బులు రావాలనే కోరుకుంటాం ఆబ్వియస్లీ. ఎందువల్లంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మంచి మంచి కథలు చెప్పాలి కదా, మరి మంచి స్టోరీస్ చెప్పాలి, ఇంకా మీ ముందుకి ఇంకా స్కేల్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకురావాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్కి వస్తేనే హ్యాపీ ఉంటుంది. దట్స్ వాట్. రాధికా జయంతి గారు ఇక్కడ స్వామి ముద్దాం. స్వామి గారు, ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే ఒక రాయవలస సినిమా ఇది రియల్ స్టోరీయా లేకపోతే మీరు కల్పిత కథనా అనేది ఏంటండి? ఇది రియల్ స్టోరీయా? రియల్ ఇన్సిడెంట్స్. దేర్ ఆర్ ఫ్యూ ఇన్సిడెంట్స్ వేర్ వి డిజైన్డ్, అంటే ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని కొంచెం ఆబ్వియస్లీ సినిమాటిక్గా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమాను అంటే రియల్ స్టోరీ కాదు, కంప్లీట్గా చూస్తే మీ లైఫ్ స్టోరీ చూస్తే కనుక మీరు అమెరికా వెళ్ళడం, ఒక 10 years నుంచి అంతకుముందు నుంచి నేను చూస్తే కనుక వెళ్ళడము, సినిమా మేకింగ్ మీద దృష్టి పెట్టడము, టాలెంట్, మీరు మీ హస్బెండ్ని మీ అబ్బాయిని పూర్తిగా టాలెంటెడ్గా తీర్చిదిద్దడం వెనుక మీ కృషి ఎంతో ఉంది. రియల్గా చెప్పాలంటే అది ఒక ఎమోషనల్ స్టోరీ నాకు తెలిసి. మీ అబ్బాయి కూడా ఎమోషన్ అయ్యారు ఇందాక కార్తిక్. కాబట్టి మీరు మీ లైఫ్ స్టోరీ మీద మీరంతా టాలెంటెడ్ కాబట్టి అందరు కలిసి ఏమన్నా సినిమా తీసే అవకాశం ఉందా మీ స్టోరీ పైన? ఓ, నా స్టోరీ మీరు నటిస్తూ? నేను నటించడమా కష్టంలేండి, యాక్టింగ్ కష్టము. బికాజ్ ఐ లవ్ టు బీ ఏ టెక్నీషియన్గా. మా అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ హీ గ్రోస్ అంతా కూడా ఈ స్టెప్. మరీ అన్యాయం, ఆర్టిస్టులు అందరూ ఏమైపోతారు ఆవిడ యాక్ట్ చేస్తే? యా, సో స్టోరీస్ అయితే చాలా ఉన్నాయి మా దగ్గర. ఓకే కార్తిక్, మీరు చిన్నప్పుడు సింగర్గా మంచి పాటలు పాడేవారు, అంటే ఆ చిన్నప్పటి నుంచే ఒక మంచి టాలెంట్ చూపించారు సింగింగ్లో. తర్వాత వచ్చేసరికి సడన్గా హీరో అయిపోతున్నారు. అంటే ఫ్యూచర్ సింగింగా లేకపోతే యాక్టరా, హీరోగానా? లేదు సార్, యాక్టర్. ఫ్యూచర్ రెండు అన్నా? లేదు సార్, యాక్టరే. అంటే సింగింగ్ వదలను సార్, నేను సింగింగ్ని అయితే ఖచ్చితంగా వదలను. ఎందుకంటే నాకు ఈ ప్లాట్ఫామ్ని ఇచ్చింది సింగింగ్ సార్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ స్టేజెస్ మీద పాడుతూ నాలో ఒక పర్ఫార్మర్ని గుర్తింపు చేసింది యూఎస్లో ఒక సింగర్గా సార్. కానీ ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని దిస్ ఇస్ ఆల్సో అన్ ఆర్ట్ ఫామ్ సార్. సింగింగ్ అనేది ఒక ఆర్ట్ ఫామ్. సినిమాలో ఎన్ని చేయాలనుకుంటున్నాను అన్నీ చేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నాకు సినిమా అంటే ఇష్టం. ఇప్పుడు ఈ టీజర్ ఎడిట్ చేసింది కూడా నేనే సార్. బై ది వే, టీజర్ ట్రైలర్ ఎడిట్ చేసింది కార్తిక్, అండ్ లిరిక్స్ కూడా రాశాడు ఈ మూవీకి. మల్టీ టాలెంట్. సో నాకు ఎన్ని పాసిబుల్ వేస్ నేను సినిమా ద్వారా ఆర్ట్కి దగ్గరగా ఉంటానో నాకు అదే ఇంట్రెస్ట్ సార్. సో బట్ ఫ్యూచర్ ఈజ్ యాక్టింగ్ అండ్ ఐ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ మల్టిపుల్ స్టోరీస్. ఐ వాంట్ టు టెల్ గుడ్ స్టోరీస్ యాజ్ అన్ యాక్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధిక గారు, చెప్పండి. ఇందాక దామోదర్ గారు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఎక్స్ప్లోటేషన్ అయితే చాలా నార్మల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పేసి అన్నారు కదా. సో అదే దామోదర్ గారు ఇందాక మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఎక్స్ప్లోటేషన్ అనేది చాలా కామన్ అది. సో మీరు ఒక ప్రొడ్యూసర్గా దో యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ మేకింగ్ ద ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్ ఇది. సో హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి? యా, ఆ క్వశ్చన్కి
మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డెఫినెట్లీ ఎన్ఆర్ఐస్ అనగానే అది ఉంటుంది, కానీ మా లైఫ్స్ అన్ని వీసా లైఫ్స్. వీసా లైఫ్ అనగానే ఆ ఒక్క వర్డ్ చాలా అనుకుంటాను మా లైఫ్ ఎలా ఉంటుంది అనేది. 9 to 6, 7 ఎంత జాబ్ చేసినప్పుడు ఇంక పక్కన ఇంకేమీ ఉండదు. అండ్ అండ్ హీఈస్ హియర్ ఓన్లీ, తను ఇక్కడే ఉన్నారు, అక్కడేం తను జాబ్ కానీ యూఎస్లో కాదు. సో టు అండ్ ఫ్రో, సింగిల్ ఇన్కమ్, డబ్బు లేదు విపరీతంగా ఉండి ఆర్ అది మేబీ ఉంటారు, అలా కూడా తప్పను, అది చెప్పను. కానీ ఏంటంటే మా సిచ్యువేషన్ డిఫరెంట్. మాకేంటంటే కేవలం ఒక చెప్పాలి, ఒక కథ చెప్పాలి అంటే అఫ్కోర్స్ ప్యాషన్ ఉంది కాబట్టి ఈ జర్నీలోకి దిగాం అనమాట. అండ్ దానికి ప్రొడ్యూసర్, ఎంటైర్ ప్రొడ్యూసర్ అంతా కూడా గోపి గారే. ఇక్కడి నుంచే ఇండియన్ కరెన్సీ గోపి గారే అన్నీ చూసుకున్నారు. సో ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏమీ పడలేదు దీనికి రాయవలసి, ఐ మీన్ నా దగ్గర నుంచి. సార్ గోపికృష్ణ గారు ఇక్కడ సార్, వైఫ్ ఏమో డైరెక్టర్, కొడుకేమో హీరో, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మీరు ప్రొడ్యూసర్ కావడానికి కారణం ఏంటి సార్? కొడుకు కోసమా వైఫ్ కోసమా? యాక్చువల్గా ఒక రకంగా ప్రౌడ్ మూమెంటేనండి. నేను అంటే వీడు టాలెంట్ అట్ ది ఏజ్ ఆఫ్ 14 నేను చూసా. అంటే అంటే మా అబ్బాయి దీని కింద నేను చూడలేదు, కానీ ఏంటో 14 years అప్పుడు ఏంటంటే నాన్న ఒక జాతీయ భావం అంటే వందే మాత్రం దీని మీద ఏంటంటే సాంగ్ వాడే రాసి, నాకేమో ఇలాగా త్రివర్ణ పతాకం దీనిలాగా ఈ రంగులు దీంతో నా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇదండి ఏంటి 14 yearsకి వీడిలో ఏంటి అని అప్పుడే నాకు కొంచెం జలక్ ఇచ్చాడు. అంటే ఏంటి వీటి ఇలాగా జలక్ అంటే ఈ చదువు అంటే జనరల్గా ఏంటంటే చదువు ఉద్యోగం ఇదే అనుకుంటాం కదండి. ఏంటి వీడిలో ఈ ఆర్ట్ ఫామ్ ఇలా తీసుకొస్తున్నాడు అనుకున్నా. తర్వాత ఇంకో 4 yearsకి ఏంటంటే జనసేన 2019 ఎలక్షన్స్ అప్పుడు ఓ పాట రాసుకొని వచ్చాడు జనసేన దీని మీద. అది శతాగ్ని టీం వాళ్ళు కూడా అది పెట్టుకున్నారు కూడా దీంట్లో. తర్వాత ఏమో కోవిడ్ టైము అక్కడ యూఎస్లో ఉండి నేను ఇక్కడ లాక్డౌన్లో ఇక్కడ ఇరుక్కుపోయాను. పొరపాటున వచ్చాను, ఇక్కడ ఇరికిపోయిన తర్వాత వీడు ఏం చేశాడంటే కరోనా దీని మీద ఒక అవేర్నెస్ ఇది చేశాడండి. ఇక్కడ వాళ్ళందరినీ ఇది మోట్ కట్టుకొని, అంటే ఇక్కడ వాళ్ళు ప్రామినెంట్ సింగర్స్ వాళ్ళు ఇక్కడ వాళ్ళని అందరినీ చేసి ఒక కరోనా వైరస్ దీని మీద ఒక అవేర్నెస్ ఇది చేశాడు. ఏంటి బీ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అది చాలా అప్లాజ్ వచ్చింది అప్పుడు అంతా. సో అంటే ఇయర్కి వాటిలో ఏంటంటే చేంజెస్ వస్తున్నాయి. ఆ దీని మీద టాలెంట్ని ఎలాగన్నా మనం చూపించాలని దీని మీద నేను ఎడ్యుకేషన్ నీది పూర్తి చేసి నీతో ఇచ్చేస్తా అని చెప్పాను. అలాగే చేశాను. రాధిక గారు, ఈ మధ్య కొద్దిగా ట్రంప్ గారి వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఎన్ఆర్ఐస్ మొత్తం కూడా, అక్కడ ఉన్న వాళ్ళు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ట్రావెలింగ్ ఎలా చేశారు? ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా ఏంటి? దేవుడి వీసా ఉంది, స్టాంపింగ్ ఉంది అంతే. ఎందుకంటే నో కామెంట్స్ అనమాట. ఎందుకంటే నేను చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉండి నేను వింటున్నాను అనమాట ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, దానికి కూడా చెప్పలేమండి. ఏం కాదు, ఇప్పుడు ఆ మేడం చెప్తే కొద్దిగా ఇక్కడ వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ కొద్దిగా ఏదైనా ఉన్నా కూడా కొద్దిగా సినిమాలో నేను చెప్పాగా చెప్పండి అంతే. ఐ మీన్ ఏబుల్ టు కమ్, అందుకనే అవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఈ అవకాశం మీ ముందు ఇవాళ నిలబడడానికి అవకాశం వచ్చింది. ఇందాక చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ మనం చూడండి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్నో అనుకుని వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళగానే బ్లాంక్ అయిపోతాం కదా. ఇప్పుడు అన్నీ ఒకటి వస్తున్నాయి. నిజంగా అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మన వాళ్ళు అంటే ఉన్నదండి జాబ్స్ ఇవన్నీ ఫ్రంట్ ఇది ఉంది, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎవర్ లక్ అంతే. రాధిక గారు, ఇది చాలా కంప్లీట్ నేటివ్ ఉన్న ఫిలిం కదా, దీనికి మ్యూజిక్ వచ్చేపాటికి ఇక్కడ కల్చరు ఈ తెలుగు వాళ్ళని ఎవరినైనా మ్యూజిక్ తీసుకుంటారు కదా, మీరు
కెనడియన్ తీసుకోవడంలో లేదా ఆ అబ్బాయి అర్జున్, ఆ అబ్బాయి చాలా టాలెంటెడ్. దీనికన్నా ముందు ఒక ఇండిపెండెంట్ సాంగ్ మా అబ్బాయి చేశాడనమాట అర్జున్తో. సో వాళ్ళిద్దరూ అట్లా కనెక్ట్ అయ్యారు. ఆ సాంగ్ కూడా వెళ్ళిపోయే వెన్నెల అని చెప్పేసి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దానికి కార్తీక్ అండ్ గీతా మాధురి గారు అక్కడ పాడారు. అక్కడ ఎన్ఆర్ఏ ఆయన ప్రొడ్యూస్ చేశారు. సో ఐ మీన్ హీస్ వెరీ టాలెంటెడ్. అందుకని ఇందాక చెప్పిన డెబ్యూటెంట్స్కి ఎలా మేము డెబ్యూటెంట్స్, ఆయన డెబ్యూటెంట్. సో హీ హాస్ గివెన్ ఎ వండర్ఫుల్ స్కోర్ అండ్ సాంగ్స్. చాలా హీస్ సౌత్ ఇండియన్, హీస్ సౌత్ ఇండియన్, తెలుగు తమిళియన్ అండ్ తెలుగు కూడా రూటెడ్. తమిళియన్ ఫుల్లీ డెడికేటెడ్ అండి, అసలు మామూలు ఇది కాదు. నైట్ అవుట్స్ కూడా ఉండిపోతాడు పాపం, అలా ఉంటుంది. నైట్ అంతా వర్క్ చేస్తాడు, పొద్దున్నంతా వర్క్ చేస్తాడు, నైట్ అంతా మ్యూజిక్ చేస్తాడు సార్. ఓకే. రాధిక గారు, మీరు ఫస్ట్ సినిమా చెయ్యాలి అన్న ఆలోచన, అంటే దర్శకత్వం, ఇది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు ఈ సినిమా తీయగలననే నమ్మకం మీకుందా? తీసినాక ఫైనల్గా ఇప్పుడు ఈ సినిమా తీయడం చాలా ఈజీ అనిపించిందా? లేదండి, నమ్మకం అయితే ఉంది. నేను నాకు ఎప్పుడు కూడా ఒక భయం అనేది అట్లా ఏమీ లేదు. చెయ్యగలను అనే నమ్మకం ఉంది. మొండిగా ధైర్యంగా దూకేస్తాను అనమాట. అలాగే అంటే ఒక్కటి అర్థమైందంటే ఈ ప్రాసెస్లో, యుఎస్లో కూడా అదే మొండి ధైర్యంతో అన్నీ ఉంటాం, కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ టీమ్ వర్క్. ఎండ్ ఆఫ్ ది డే ఒక మూవీ ఈ స్టేజ్కి వరకు వచ్చిందంటే ఎంటైర్ టీమ్ వర్క్. కుడోస్ టు మై వండర్ఫుల్ టీమ్. అదైతే మాత్రం, ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అక్కడ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చిన, క్రూకి కానీ క్యాస్ట్కి కానీ ఎవరికి ఏదైనా ఆ రోజు వాళ్ళు చేయలేమన్నా, ఒక లొకేషన్ మారినప్పుడు డిఓపి మేడం ఇక్కడ ముందు అనుకున్నాము, ఇక్కడ మేము చేంజ్ అయితే మేము ఇప్పుడు చేయలేము, లైటింగ్ పెట్టలేము అనగానే ఏంటి అయిపోయింది అక్కడ. ఆ రోజు ఆ కాల్ షీట్ పోయినట్టే, అండ్ అంటే అనుకున్న స్కెడ్యూల్ మిస్ అయినట్టే కదా. సో ఇట్ ఆల్ ఐ మీన్ ఐ గివ్ క్రెడిట్ టు మై టీమ్ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రవివర్మ గారు, శంబాల తర్వాత మళ్ళీ దీంట్లో ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు? దీనిలోనా ఫ్యామిలీ ఫాదర్. ఎలాంటి ఫాదర్? మంచి ఫాదరా? లేదు, అది మంచి చెడు అనేది నేను ఎప్పుడు సినిమా చూసినప్పుడే తెలియాలి, నేను చెప్పను. క్లైమాక్స్లో మీరు చాలా వరకు ట్విస్టులు ఇస్తుంటారు, అందుకని అందుకే చెప్పను, లేకపోతే ఈ వాడికి ఎప్పుడో చెప్పేసి ఉండేవాడిని. ఓకే. అనితా చౌదరి గారు, మదర్ మీరు మదర్గా ఏ సినిమాలో చేసినా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నారు. అది సెంటిమెంట్ అయిపోయింది మీకు. మదర్గా ఏ సినిమాలో చేసినా హిట్టే కొడుతున్నారు. థ్యాంక్ యూ. ఈ సినిమా కూడా ఎలా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? అంతే ఎఫర్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ మీరు చూసే ఆడియన్స్ ఎఫర్ట్. అందరూ మేమని కాదు, సినిమాలో ప్రతి ఆఖరికి సెట్ బాయ్ దగ్గర నుంచి అంతే ఎఫర్ట్ పెడతారు. బయటికి వచ్చాక, సినిమా రిలీజ్ అయ్యాక ఆ టైమింగు, మా లక్, సెలవులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. దెన్ మీ మీడియా, ద హోల్ థింగ్ ఈజ్ ఇక్కడ వరకు మీరు లాక్కొచ్చారు, ఆ తర్వాత మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సెలవులు అంటున్నారు అంటే సమ్మర్లోనే రిలీజ్ చేస్తారా? ఎట్లా టైం మీరు ఎలా కావాలంటే అలా చెప్పండి. మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? చల్లగా కావాలా, వేడిగా కావాలా? వేడిలో చల్లగా కూర్చొని చూస్తాం. అలాగే కోరుకుందాం. తొలగరి జర్లు అంటే మరి పెద్ద వస్తాడు. థ్యాంక్ యూ. కార్తీక్ గారు ఇక్కడ. సో కంపల్సరీ లవ్ స్టోరీస్ అన్నప్పుడు కంపల్సరీ రొమాంటిక్ సీన్స్ అన్నీ ఉంటాయి. సో మీ మదర్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక సినిమా చూస్తున్నప్పుడే ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ వచ్చిందంటే పక్కెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాంటిది మీ మదరే డైరెక్టరు. సో అలాంటప్పుడే మన అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారా? ఎలా ఉంది? ఏం అసలు సినిమాలో రొమాంటిక్ సీనే లేదా? నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ క్వశ్చన్ వస్తుందని. ఉందండి, ఒక బీచ్ సాంగ్ ఉంది, కంప్లీట్ రొమాంటిక్ సాంగ్ ఉంది. లేదు యాక్చువల్లీ అంటే చెప్పే ముందు ఒక్క ఆలోచన, ఒక థాట్, అమ్మ అయితే ఇంకా గట్టిగా చేపిస్తారు. అది నా ఉద్దేశం. నేను అనుకుంటున్నా మోసుకొని చేయి. లేదండి, అంటే అంటే మా డాన్స్ మాస్టర్ అందరూ అక్కడ సెట్ మీద ఉన్నారు కాబట్టి, అంటే అది ఎలా చెప్తామండి, చెప్పడానికి కూడా కొంచెం మొహమాటంగా ఉంటుంది. కానీ మా అమ్మాయి డైరెక్టర్ కాబట్టి, అరే పర్లేదురా చెయ్యి, ఇట్స్ ఓకే, వెళ్ళు అంటే కొంచెం ఏంటి న్యాచురల్ ఫీల్గా రావాలి, కొంచెం ఇచ్చి, ఎందుకంటే పండట్లేదు ఇది అని చెప్పి. నాకేమో మా నాన్నగారేమో అక్కడ
మానిటర్ దగ్గర ఇలా కూర్చుంటున్నారు. మా అమ్మేమో అక్కడ యాక్షన్ ఓకే అని చెప్తూ ఇప్పుడు ఎలా వెళ్ళాలరా బాబు, ఏం చేయాలి అని చెప్పి అలాగే ఫీల్ అయింది. బట్ ఇట్ హ్యాపెన్, వెరీ బాగా వచ్చింది. మ్యామ్ హీరోయిన్ ఒక క్వశ్చన్ మ్యామ్, నాది మీరు ఎక్కడైనా ఇందులో హీరోని డామినేట్ చేస్తున్నారు మ్యామ్? బికాస్ ఇన్ ద పోస్టర్ ఐ సీ హీరో కాలర్ పట్టేసుకున్నారు, చూపించిన టీజర్లో బైక్ నడిపేస్తున్నారు, వెనకాల కూర్చున్నారు హీరో. అంటే సార్ అది సస్పెన్స్ సార్, అది ఎగ్జాక్ట్లీ సినిమా చూసి మీరే చెప్పాలండి నేను డామినేట్ చేశానా లేదా అన్న సంగతి. అంటే ఈజ్ ద రోల్ ఈక్వలెంట్ ఆర్ యు ఆర్ డామినేటింగ్? ఐ am happy. It's not just a village అమ్మాయి నార్మల్ అలా వచ్చి అలా మాట్లాడి వెళ్ళిపోయింది అలా కాదు. స్టోరీలో ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ దట్ యుల్ సీ ఇన్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. రాజు లేకపోతే రాణి లేదు సార్, రాణి లేకపోతే రాజు లేడు. సినిమా ఇస్ రాజు రాణి. కార్తిక్ బ్రో బిగ్ ఫ్యాన్, మిమ్మల్ని అసలు నేను విజిలేయాలి మీకు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఇక్కడి వరకు రావడానికి చాలా కష్టపడతారు, ఎంతోమంది వస్తూ ఉంటారు. ప్యాషనేటెడ్ మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఏదున్నా ఆడియన్స్కి మీరు చేసే ఎంటర్టైన్మెంట్తోనే వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. సో ఇందులో మిమ్మల్ని హీరోయిన్ కొట్టింది కదా, సో ఎలా అనిపించింది? సిగ్గుపడ్డారా, భయపడ్డారా, లేదంటే ఇబ్బంది పడ్డారా? నిజం కొట్టిందండి, అసలు మామూలు కొట్టలేవు. ఇక్కడ గట్టికి కొట్టింది, ఎందుకంటే ఫీల్ రావట్లే, ఇలాగ పై పని కొడుతుంటే గట్టికి కొట్టింది. అండ్ మా అమ్మేమో చెప్పనండి, మా అమ్మేమో కొట్టిందంటే మరీ ఒఫెన్సివ్ అవుతుందేమో. ఐ వాజ్ యాక్టింగ్ బట్ హీ ఇన్సిస్టెడ్ దట్ ఇంకా ఫీల్ రావాలంటే నిజంగా కొట్టు. బట్ మా అమ్మేమో ఇంకా గట్టికి కొట్టు శ్రీష, ఎందుకంత కొట్టు లాగిపెట్టి కొట్టు అని చెప్పి మా అమ్మాయి ఇన్సిస్ట్ చేసింది. బట్ ఓకే, ఎప్పటి నుంచి అనుకున్నారు సార్ ఈ సినిమాని ఎలా ఓకే చేశారు? అంటే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి, తర్వాత పెద్ద పెద్ద కాస్టింగ్ ఇది ఉంటుంది కదా, డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ. సో అవన్నీ ట్రై చేయకుండా ఈ రైటర్తో ట్రావెల్ అవ్వడం ఎలా అనిపించింది? అండ్ ఈ సినిమాకి ఎంతవరకు ఖర్చు పెట్టారు? అది ప్రొడ్యూసర్ చెప్పాలి. బట్ ఈ కథని నేను ఎందుకు మేము అనుకున్నామంటే 2 రీజన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్. ఈ 2 ఎమోషన్స్ మెయిన్ హుక్ సినిమాకి. ఆ హుక్ మేము చెప్తున్న వెంటనే మేము కనెక్ట్ అయ్యాం, పర్ఫెక్ట్ అనిపించింది మాకు. సో అది మాకు అనిపించింది, మీకు అనిపించాలని మేము ప్రయత్నించి కష్టపడి కాదు ఇష్టపడి చేసాం. ఎందుకంటే కష్టపడ్డం అందరూ కష్టపడతారు, ఇష్టపడి మేము ముందరికి తీసుకొచ్చాం అని మేము బిలీవ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో జస్ట్ ఒక్క ఫ్యూ ఫ్రేమ్స్ బోర్ కొట్టినా ఫోన్ తీసేస్తున్నారు ఆడియన్స్. సో ఈ సినిమా అలాంటి ఆడియన్స్కి అండ్ జెన్జీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుద్ది? అండ్ మీ మదర్ డైరెక్షన్లో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? సినిమా లెంత్ కరెక్ట్గా 2 hours, ఇంకొక ఫ్రేమ్ అటు లేదు, ఇంకొక ఫ్రేమ్ ఇటు లేదు. 2 hours. జెన్జీ కిడ్స్ 3 seconds 10 seconds రీల్స్కి అలవాటు పడిన జెన్జీ, నేను జెన్జీ ఎందుకంటే 10 to 20 24 కాబట్టి ఎవ్రీ సీన్, ఎవ్రీ బ్లాక్ మీరు చూసేది ఫాస్ట్గా, పేసింగ్గా, మీకు ఎక్కడ కట్టే కొట్టే తెచ్చే, మీకు ఏం చెప్పాలనుకుంటున్నాం అక్కడ సీక్వెన్స్లో ఏం జరుగుతుంది, అండ్ మేము ఏ ఎమోషన్ చెప్పాలనుకుంటున్నామో చాలా క్లుప్తంగా, చాలా ఫాస్ట్గా, ఎడిట్ కూడా చాలా ఫాస్ట్ పేస్గా వెళ్తుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. 2 hours మీరు థియేటర్కి టికెట్ కొనొచ్చి కూర్చుని దగ్గర నుంచి ఎండ్ అప్పుడే అయిపోయిందా సినిమా అని ఖచ్చితంగా అంటారు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. జెన్జీ కిడ్స్ కూడా అదే ఫీల్ అవుతారు, ఎందుకంటే నేను ఫీల్ అయ్యాను కాబట్టి సినిమా చూసి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు, సో నార్మల్గా ఫిలిమ్స్లో మనీ పెడితే వెనక్కి రావడం చాలా కష్టం. సో బేసిక్గా మనం పెట్టింది రావడం గ్రేట్ థింగ్. సో ఇవన్నీ తెలిసినా కూడా మీ అబ్బాయిని లీడ్గా పెట్టి తర్వాత ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని, తర్వాత ఒక రూరల్ బ్యాక్డ్రాప్, అంటే మీరు అమెరికా అంటున్నారు, ఇక్కడేమో లోకల్ స్టోరీని పిక్ చేసుకొని మీ అబ్బాయిని లీడ్గా పెట్టడానికి రీజన్ మీరు ఇందాక చెప్పారు. కానీ ఇప్పుడుండే ఎకనామికల్ స్ట్రాటజీ ప్రకారం మినిమం ప్యాడింగ్ ఉంటేనే ఓటీటీ మార్కెట్ అవుద్ది, యాజ్ వెల్ యాజ్ చూడటానికి కొంచెం పెద్ద ఆర్టిస్టులు ఉంటే జనాలు ఎక్కువ టికెట్ కొనే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్ని 360 డైమెన్షన్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
సో మీరు అవన్నీ ఎలా ట్యాకిల్ చేసి ఈ సినిమాని మీ అబ్బాయితో తీయాలనుకున్నారు, ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు దాని మీద? మీరు చెప్పిన ఆ యాంగిల్ ఉంది, కానీ అదర్ యాంగిల్ చాలా డెబ్యూటెంట్ మూవీస్ కూడా హిట్ అయ్యాయి. సో మేము ఈ పర్స్పెక్టివ్లో మేము థింక్ చేసి ఫస్ట్ మా అబ్బాయిని లాంచ్ దీంతో చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆబ్వియస్లీ అంటే పెద్ద పెద్ద కాస్ట్ అవన్నీ కూడా అన్నీ హిట్ అవుతాయి, అవన్నీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ లక్ అండ్ ద మూవీ సబ్జెక్ట్. ఇది మాకు సబ్జెక్ట్ నచ్చింది అండ్ ఎట్ ది సేమ్ టైం డెబ్యూటెంట్స్ దేవుడి దయ వల్ల మీరందరూ ఆదరించి మా కథ అందరికీ నచ్చి, నేను తీసే విధానం అందరికీ నచ్చి, యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అందరికీ నచ్చితే యా వి నెవర్ నో. ఓకే, అనితా చౌదరి గారు. హాయ్ మేడం. I keep seeing you, right? Social media. Hi. మీరు ఏ సినిమాలో ఈ మధ్యన ఉంటున్నా అది బ్లాక్ బస్టర్ అవుతుంది, అంటే ఫైనాన్షియల్గా, తర్వాత క్రియేటివ్గా. నాకా మీకు సినిమాకి ప్రొడ్యూసర్స్కి అందులో ఉండే యాక్టర్స్ అందరూ బిజీ అయిపోతున్నారు. ఆ లేటర్ వన్ ఇంకా మొదలవ్వాల ఫైనాన్షియల్లీ, బట్ ఎస్ ఐఎమ్ సో హ్యాపీ. అది నేనున్నానా నేను లేనా అనేది పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఐఎమ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎవ్రీ 3 monthsకి ఒక సినిమా పెద్ద హిట్ అవుతుంది తెలుగు ఫిలిమ్స్లో, అందులో మీరు ఉంటున్నారు. అండ్ ఐ హోప్ సో ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఒక గోల్డెన్ లెగ్ అవుతారు అనుకుంటున్నాను. అదే, థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. థ్యాంక్ యూ. రైటర్ గారు, ఈ సినిమాకి ఈయన లీడ్గా మీరు ఫిట్ అయ్యారు అనుకుంటున్నారా మీరు రాసిన కథకి? అంటే నాకు 24 ఏజ్ ఉన్న కుర్రోడే కావాలి ఈ కథకి. ఆ ఏజ్ కుర్రోడే పర్ఫెక్ట్ న్యాయం చేస్తారని నేను ఫిక్స్ అయ్యాను, అంతే. అది. థ్యాంక్ యూ అన్న. అదే కార్తీక్ న్యాయం చేస్తారు, అదే 24 ఏజ్ కుర్రోడు ఈ సినిమాకి బాగా న్యాయం చేశాడని చెప్తున్నా. తెలుసా అన్నగారు, మేము ఫ్రెండ్స్, అసలు ఒకసారి ఫోన్ ఎత్తడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రైవల్స్. ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.